పుదీనా పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ పుదీనా ఆకులు తీసుకొని వాటిని ఫ్రెష్గా కడిగి ఆరబెట్టుకోవాలి. అలాగే ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మార్చిన కారం, కొద్దిగా కరివేపాకు, కొంచెం శనగపప్పు, మినప్పప్పు, లైట్గా చింతపండు, కొబ్బరి ముక్కలు, దానికి సరిపడే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు తీసుకుందాం. తర్వాత ముందుగానే ప్యాన్లో నూనె పోసి అది కాగాక పుదీనా పచ్చడి వేసుకుందాం. ఇందులో వాటర్ పోయేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోనే చింతపండు వేసుకుందాం. ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. అలాగే కొద్దిగా పల్లీలు, కొబ్బరి వేపుకుందాం. ఇవి వేగినాక పక్కకు పెట్టుకుందాం. మనం ముందుగానే వేపుకున్న పల్లీలు, కొబ్బరి, శనగపప్పు, మినప్పప్పు మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. అలాగే మిక్సీ పట్టుకున్నాక మనం ముందే వేపుకొట్టుకున్న పుదీనా ఆకులు, అలాగే మార్చిన కారం వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఇందులో కొద్దిగా జీలకర్ర, 2-3 ఎండుమిరపకాయలు, తర్వాత కరివేపాకు, అలాగే కొద్దిగా ఆవాలు వేసి బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా పసుపు వేసి అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పుదీనా చట్నీ వేసుకుందాం. అలాగే కొద్దిసేపు ఇలా ఆయిల్లో బాగా మగ్గనిస్తే టేస్ట్ బాగా వస్తుంది. అంతా అయిపోయాక ఇలా వేరే దాంట్లోకి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పుదీనా పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ పుదీనా ఆకులు తీసుకొని వాటిని ఫ్రెష్గా కడిగి ఆరబెట్టుకోవాలి. అలాగే ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మార్చిన కారం, కొద్దిగా కరివేపాకు, కొంచెం శనగపప్పు, మినప్పప్పు, లైట్గా చింతపండు, కొబ్బరి ముక్కలు, దానికి సరిపడే కొద్దిగా వెల్లుల్లి రెబ్బ